రైట్. దామోదర్ కిరణ్ గారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా మనతో జాయిన్ కిరణ్ గారు మనం చూసినాం కదా, ఇక గ్రూప్ 1 ఇష్యూ కూడా హైకోర్టు దశలో ఉంది. హైకోర్టు కూడా ఆల్రెడీ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు ఏదైతే మార్క్షీట్లకు సంబంధించి ఒకవేళ పేపర్ రివాల్యుయేషన్ చేస్తారా, లేదు అని అంటే డైరెక్ట్గా ఎగ్జామ్స్కి వెళ్తారా, ఏదో ఒక ఇష్యూ అయితే ఖచ్చితంగా చేయాలన్నది. కానీ సింగిల్ బెంచ్ కాకుండా మేము ఖచ్చితంగా సింగిల్ బెంచ్ కాకుండా డబుల్ బెంచ్కి వెళ్తాము అనే నేపథ్యం అయితే గవర్నమెంట్ దగ్గర ఉంది అని అనుకుంటున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే కొంత రాజకీయ రగడ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఇష్యూ అయితే ఏదైతే ఉందో గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి, ఎందుకంటే ర్యాంకర్లో కూడా ఖచ్చితంగా 3 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు అనేది అర్థం. ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారు, కొంటే ఆధారాలు ఏంటి అనేది వాళ్ళ తల్లిదండ్రులు మనోవేదనతో గురై ఏడవడం కూడా జరిగింది. కన్నీళ్ళు పెట్టుకొని వారి ఆవేదనను కూడా వెలగక్కడం జరిగింది. అంటే మొత్తం మీద కష్టపడి చదువుకున్న వాళ్ళు ర్యాంక్ సాధిస్తేనే ఓర్వలేకపోతున్నారు. దీని మీద రాజకీయ రగడ పులుగుకుంటుంది. రాజకీయం చేయొద్దు మా పిల్లల పైన అనేది వాళ్ళ తల్లిదండ్రుల భావన. ఎలా చూడొచ్చు, అసలు ఎలా జరిగింది, అసలు గవర్నమెంట్ పొరపాట్లు ఏమైనా ఉన్నాయా, లేదు అంటే టీఎస్పీఎస్కు సంబంధించినటువంటి పొరపాట్లు ఏమైనా తొలయా, ఈ సంబంధించిన పేపర్ రివాల్యుయేషన్కు సంబంధించినటువంటి వ్యక్తులు సరైన వ్యక్తులు అవునా కాదా, వాళ్ళ సీనియారిటీ ఉందా లేదా అనేది ఎలా చూడొచ్చు? నమస్కారం అండి. ఏదైతే స్వతంత్ర టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ప్రదేశ్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ గత ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ, నేడున్నటువంటి కాంగ్రెస్ కానీ, గత ప్రభుత్వం అనేక లోపాలు చేసి ఆ పరీక్షలు రద్దయ్యే పరిస్థితులు వెళ్ళిపోయినాయి. నేడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము మొదట్లో చెప్పాం, హడావుడిగా పరీక్షలు నిర్వహించకూడదు, హడావుడిగా నిర్వహించడం వల్ల అనేక పొరపాట్లు జరుగుతాయని చెప్పేసి భారత విద్యార్థి ప్రదేశ్ ఎస్ఎఫ్ఐగా ప్రభుత్వానికి పలుమార్లు సూచనలు చేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐగా పరీక్షలు వాయిదేయాలని చెప్పేసి కూడా విన్నవించడం జరిగింది. అది వాళ్ళ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆదర చేస్తూ మేము పై బెంచ్కి పోతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే పోయేటువంటి స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది. ఎవరైనా వాళ్ళకి ఇక్కడ న్యాయం జరగకపోతే పైకి మంచి పోయేటువంటి స్వేచ్ఛ ఉంది, అది కారణం లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కోర్టు తీర్పులో ప్రభుత్వం జరిగిన లోపాలు ఏంటో సమీక్షించుకుంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం అండి. వాళ్ళ ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు, దీన్ని రాజకీయాలు చేయొద్దు, విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదని చెప్తా ఉన్నారు. మరి తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన అంశాలు కూడా రాజకీయాలు కాదా అని చెప్పేసి మీ సందర్భంగా అడుగుతా ఉంది. ఏదైతే నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి మొత్తం ఒకసారి మనం గుర్తుంచుకుంటే ఒక్క గ్రూప్ 1 పరీక్షను నిర్వహించి మనం అభ్యర్థులను ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేసుకున్న పరిస్థితి లేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పబ్లిక్ ఎగ్జామినేషన్ కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలు కానీ అసలు ఈ పరీక్ష నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యం లేదా అని చెప్పేసి ఈ సందర్భం మేము అడుగుతా ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ ఒకసారి 2 సార్లు జరుగుతున్నప్పుడు కూడా లోపాలు అధిగమించే ప్రయత్నం చేయకుండా ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదనేది మీ సందర్భం తెలియజేస్తా ఉంది. అదేవిధంగా ఇవాళ 3 కోట్ల అవినీతి జరిగింది, లేకపోతే ఇంకోటి జరిగింది అనే చర్చ ఉంది. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు, వాస్తవం ఏ తల్లిదండ్రులైనా తన పిల్లవాడు ఒక మంచి గొప్ప స్థాయికి పోతా ఉన్నాడు, కష్టపడి చదువుకున్నాడు, వేల రూపాయలు పెట్టి కోచింగ్ సెంటర్లలో ఇవాళ నేను కష్టపడిన దానికి ఫలితం వస్తుందని ఆశిస్తూ ఉంటారు. అది సహజంగా ఉండేటువంటి పరిణామం. కానీ వాళ్ళు ఎగ్జామ్ నిర్వహించే దాంట్లో జరిగినటువంటి లోపాలను సరి చేసే ప్రయత్నం చేయాలి తప్ప మేము రీ ఎగ్జామ్ పెడతాం లేదా పై కమిటీకి పోయి చెప్పేసి దాని మీద మేము పై బెంచ్కి పోతామని చెప్పడం అనేది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైనది కాదు అని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఆ ఎగ్జామినేషన్లో జరిగిన లోపాలు, ఒకే సెంటర్లో ఎక్కువ మందికి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి అయితే రిజల్ట్ ఉందో, అదేవిధంగా భాషల వారీగా చూసినప్పుడు ఎక్కడైతే నష్టం జరిగిందని చెప్పేసి అంటా ఉన్నారో వాటి రివాల్యుయేషన్ చేసేదా కానీ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు న్యాయం చేసేటువంటి పరిస్థితి చేయాలి. ఏదైతే అవినీతికి సంబంధించినటువంటి విచారణ జరిపించాలి. అది ఏ ప్రభుత్వం అయినా ఒకవేళ అవినీతి జరిగింది అని చెప్పడానికి ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా ఇవాళ స్వతంత్ర టీవీ డెబిట్ పెట్టిందని చెప్పేసి చర్చలలో నేను ఏది పడితే అది మాట్లాడితే ఆధారం లేకుండా బాగుండదు. కాబట్టి మాట్లాడే వాళ్ళైనా ఆధారాలతో ఉంటే వాటి మీద విచారణ జరిపించి వాళ్ళ మీద
తగు చర్యలు తీసుకునే విధంగా ఉండాలి. కానీ ఎవరైనా కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ నిరుద్యోగుల జీవితాలతో ఆడకుండా వాస్తవాలను మాత్రం మాట్లాడే పద్ధతిలో ఉంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హడావుడిగా పరీక్షలు నిర్వహించింది అనేది వాస్తవం. ఆ పరీక్షలకు సంబంధించి ఏదైతే 2 హాల్ టికెట్ నెంబర్లు అనేది ఇప్పుడు మొదటిసారి కాదు. 2009లో గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా 2 హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చారు. అప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవంతా కూడా టీజీపీఎస్ సబ్మిట్ చేసింది కోర్టుకు. దాంట్లో సంబంధించి ఒకవేళ అప్పుడే సమస్య ఉంటే అప్పుడే కోర్టు పోవాల్సి ఉండే కదా అని చెప్పేసి కూడా కోర్టు అడిగింది. కానీ తర్వాత భాగంలో ఏదైతే పరీక్ష పేపర్లు దిద్దిన సమయంలో సరైనటువంటి అవగాహన లేని వాళ్ళు దిద్దారని చెప్పేసి ఉన్నటువంటి కామెంట్కు రివాల్యుయేషన్ సరిపోద్దని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. రివాల్యుయేషన్ నిర్వహించి ఎవరైతే ఎక్కడైతే అన్యాయం జరిగింది అనుకునేటువంటి కాడ వాళ్ళ న్యాయం చేకూర్చే విధంగా చూడాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి మాటలు రాజకీయాలు చేయకూడదు అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే తనకు ఉన్నటువంటి తన గతంలో చెప్పినటువంటి మాటలను నిలుపుకునే పద్ధతిలో ఉండాలి తప్ప తను కూడా ఇవాళ ఎగ్జామ్స్ నిర్వహించే పద్ధతిలో అవకతవకలు జరిగిన వాటిని సరి చేసుకోకుండా వాటిని రెక్టిఫై చేసుకోకుండా ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటామంటే మాత్రం ఊరుకునేది లేదు. భారత విద్యార్థి ప్రవేశ ఎస్ఎఫ్ఐగా ఏ ఒక్క నిరుద్యోగి కూడా అన్యాయం జరిగితే మాత్రం ఎస్ఎఫ్ఐగా మా స్టాండ్ మేము తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి స్వతంత్ర టీ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం జరిగిన లోపాలను అధిగమించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎక్కడైతే న్యాయపరమైనటువంటి విచారణ జరగాలి తప్ప మళ్ళీ ప్రభుత్వం అధికార దోహంతో ఇవాళ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు వాస్తవాలను కప్పుపుచ్చేటువంటి ప్రయత్నం చేయకూడదు అనేది మా విజ్ఞప్తికి. రైట్. డాక్టర్ శివకుమార్ గారు. రాజమౌళి గారు నమస్కారం. నమస్తే.